హలో గాయ్స్, ఈరోజు మనం A55 ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. జనరల్గా ఫోన్ ఫీచర్స్ తెలుసుకుందాం ముందు. గ్యాలక్సీ A55 మనకు ర్యామ్ రెండు మోడల్స్లో ఉంటుంది. ఒకటి 8GB ర్యామ్, 12GB ర్యామ్. మనకు రోమ్ కూడా 8GB 128 ఉంది, 8GB 256 ఉంది, యాజ్ వెల్ యాజ్ 12GB ర్యామ్ ఓన్లీ 256GB. మనకు డిస్ప్లే 6.6. ఇది ఓన్లీ బిగ్ హ్యాండ్స్కి మాత్రమే సెట్ అవుతుంది. స్మాల్ హ్యాండ్స్కి అంత కంఫర్టబుల్గా ఉండదు. ప్లస్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే, సూపర్ అమోల్డ్. చెప్పనవసరం లేదనుకుంటా శాంసంగ్ గురించి. సూపర్ అమోల్డ్ అంటే చాలా బాగుంటుంది. బ్యాటరీ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. 5000 mAh, 1 డే 1.5 డే ఆల్మోస్ట్ మనం పొందొచ్చు బ్యాటరీ లైఫ్. కెమెరాస్ కూడా బ్యాక్ కెమెరా 50+, 12+5 అనేది మ్యాక్రో లెన్స్. అంతగా రియల్ లైఫ్లో యూజ్ అవ్వదు, ఎప్పుడో ఒకసారి వాడతాం అంతే. ఫ్రంట్ సెల్ఫీ చాలా బాగుంటుంది. 32 MP ప్రాసెసర్, 1480 ఎగ్జినోస్. మనం ఎగ్జినోస్ అని అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. AnTuTu స్కోర్ మనకు 7 lakh వరకు ఉంటుంది. 2.75 GHz. ఎక్స్ట్రాగా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే సెక్యూరిటీ పరంగా సామ్సంగ్ నాక్స్ వాల్ట్ ఉంటుంది. డిజైన్ ప్రీమియం. మనకు ఫ్రేమ్ కూడా మెటల్ అంటే అల్యూమినియం బ్రష్డ్. ప్రొటెక్షన్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్లస్ ఫ్రంట్ అండ్ బ్యాక్ బోత్ సైడ్స్. IP67 రేటింగ్ అవైలబుల్ ఇన్ దిస్ ఫోన్ అప్ టు 1.5 meters. మనకు ఫోన్లో కేబుల్ అనేది Type-C to Type-C ఉంటుంది. కొన్ని ఫోన్స్ Type-A to Type-C ఉంటాయి, OnePlus, Vivo అలాంటివి. ఈ శాంసంగ్ మాత్రం శాంసంగ్, యాపిల్ Type-C to Type-C. ఈవెన్ గూగుల్ పిక్సెల్ కూడా. ఎక్స్పాండబుల్ స్టోరేజ్ మనకు 1 TB దాకా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. లైక్ మనం మెమరీ కార్డ్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు 1 TBది. మనకు వీడియో కూడా అల్ట్రా హెచ్డి 4K 30 FPS బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్. 3840 x 2160 pixels. హై బ్రైట్నెస్ మోడ్ 1000 nits వరకు మనం పొందొచ్చు. బ్రైట్గా ఉంటుంది డిస్ప్లే. మీరు బయటికి తీసుకెళ్ళినా సరే కానీ, ఈవెన్ సన్లైట్లో కూడా డిస్ప్లే చాలా బాగానే ఉంటుంది. ఇవి కాకుండా జనరల్గా కొన్ని చూసుకున్నా సరే కానీ కెమెరా పరంగా మీరే చూడండి ఫ్రెండ్స్. కెమెరా అయితే చాలా బాగుంటుంది. ఇందులో మనకు డిజిటల్ జూమ్ అయితే 10x వరకు ఉంటుంది, కానీ క్వాలిటీ అంత బాగుండదు. మనం 2x ఓకే, 4x వరకు కూడా ఓకేనే అనిపిస్తుంది. 1x మీద ఫోటో దింపి జూమ్ చేసుకుంటే ఓకే, చాలా వరకే జూమ్ ఉంది. మీరు జనరల్గా ఫొటోస్ దిగినా పర్లేదు. మీకు ఇందులో మోర్ ఆప్షన్స్లో చాలా కెమెరా ఫీచర్స్ ఉంటాయి. ప్రో మోడ్ అని, ప్రో వీడియో, నైట్ మోడ్, ఫుడ్ని స్కాన్ చేసుకుంటుంది, పానోరామా, మ్యాక్రో, సూపర్ స్లో మోషన్, హైపర్ ల్యాప్స్, డ్వల్ రికార్డింగ్ లైక్ ఇట్. ఓకేనా. ఇంకా మనకు సింగిల్ టేక్ వీడియో చూసుకుందాం. మనం ఇక్కడ సెట్టింగ్స్ ఉంటాయి మనకు. అల్ట్రా హెచ్డి 30 FPS, FHD, HD అండ్ పోర్ట్రేట్. ఫన్ మోడ్ అంటే లైక్ స్నాప్చాట్ లెన్స్ అన్ని మనం ఇందులో యూస్ చేసుకోవచ్చు. జనరల్గా వీడియోలో కూడా వస్తాయి. మనం కెమెరా యూజ్ చేస్తే ఫోటో తీస్తాం కదా, అప్పుడు మనం కొంచెం చూసుకోవాలి. ఎందుకంటే పైన 12 MP అని ఉంటుంది, మార్చుకోవాలి 50 MPకి. మనం 12లో కూడా ఫోటో బాగానే ఉంటుంది. ఎలా అయినా సరే తీసుకోవాలంటే తీసుకోవచ్చు. ఈవెన్ సెల్ఫీ అయినా సరే పైన 12, 32 అని చూపిస్తుంది. చూసుకోండి కొంచెం ఫోటో దిగేటప్పుడు. ప్లస్ మనకు ఈ జనరల్ ఫీచర్స్ కూడా చాలానే అవైలబుల్గా ఉంటాయి. లైక్ ఎట్లా అంటే ప్రెస్ చేసి పెట్టుకుంటే ఈ హోమ్ స్క్రీన్ పైన వాల్పేపర్ స్టైల్, థీమ్స్, విడ్గెట్స్, సెట్టింగ్స్, లేదా ఈ గూగుల్ డిస్కవర్ని కూడా ఆఫ్ చేసుకోవచ్చు. ఆఫ్ చేసుకుంటే మనం ఇట్లా లెఫ్ట్ కనుక్కుంటే రాదు. ప్లస్ మనం దాన్ని ఆన్ చేసుకుందాం, మీకు చూపిస్తా ఎలా అనేది. ఎలా అంటే అలా చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ మనం డ్రాగ్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తున్నాయి. ఇక్కడ చూస్తే మొత్తం విండో మొత్తం వచ్చేస్తుంది. అది ఎలా అంటే జనరల్గా మనం ఈ పెన్సిల్ మీద క్లిక్ చేసి
క్విక్ సెట్టింగ్స్ ఇన్స్టాంట్ యాక్సెస్ అని దాన్ని ఎనేబుల్ చేసుకుంటే మనం ఒక సైడు నోటిఫికేషన్స్ వస్తాయి, ఇంకొక సైడు మనం ఫుల్గా ట్రాక్ చేసుకోవచ్చు. ఇది ఆన్ చేసుకోండి. ఇంకా మనం లాక్ని సెట్ చేసుకోవాలన్నా స్క్రీన్ లాక్ అని సెర్చ్ చేయండి. అప్పుడు మనకు స్క్రీన్ లాక్ టైప్ వస్తుంది, మనం చేసుకోవాలి. నేను పాస్వర్డ్ పెట్టుకున్నా, మీరు ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా వేరే ఆప్షన్స్ ఉంటాయి మీకు. జనరల్గా వెన్ టు షో ఆల్వేస్ ట్యాప్ టు షోనా యాజ్ షెడ్యూల్డ్ ఫర్ న్యూ నోటిఫికేషన్. నేను ట్యాప్ టు షో పెట్టుకున్నాను. ఇంకా జనరల్గా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే మనం పవర్ ఆఫ్ చేయాలన్నా ఏదో పవర్ బటన్ని ప్రెస్ చేసి పట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ మనకు ఈ సింబల్ ఉంది, ఈ సింబల్ పైన క్లిక్ చేస్తే 4 ఆప్షన్స్ వచ్చాయి. మనం అలా కూడా ఆఫ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నది. జనరల్గా ఫీచర్స్ చెప్పా, ఎలా అవసరం ఉంటాయి రెగ్యులర్ లైఫ్లో అని. ఓకే ఫ్రెండ్స్, వీలుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.